श्रीरामचन्द्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 504వ భాగం. మహాదేవుడు వశిష్ఠునితో చెప్తున్నారు, దేవతార్చన అంటే ఏమిటి అని అడిగావు కదయ్యా. బాహ్యార్చన ఎలాగో అంతరార్చన ఎలాగో నీకు ఇప్పటి వరకు వివరంగా చెప్పాను. అయితే ఒకటి, మనకి హితమైంది ఒక్కటే ఉందయ్యా. అది హితమైన దాన్ని ఏమంటాం? దాన్ని మనం శ్రేయస్సు అంటాం. మనకి హితమైనది ఏది అంటే, శ్రేయస్సు అయినది ఏది అంటే అది పరమాత్మ యొక్క స్వరూపమే. మిగతాదంతా ప్రేయస్సు, భౌతికమైనది. శ్రేయస్సు ప్రేయస్సు కఠోపనిషత్తులో వస్తుంది. నచికేతునికి యమధర్మరాజు చెప్తాడనమాట, లోకంలో ఉన్న 2 మార్గాలు ఉన్నాయి, శ్రేయో మార్గం ప్రేయో మార్గం అనేటువంటి మార్గాలు 2 ఉన్నాయని కఠోపనిషత్తులో చెప్తాడు. ఎవరు? నచికేతునికి యమధర్మరాజు. అది వస్తున్నాయి ఇక్కడ. కాబట్టి శ్రేయస్సు అన్నది పరమాత్మ స్వరూపం, అది మనకు కావాల్సింది అదే. మిగతాదంతా ప్రేయస్సే. ప్రేయస్ అంటే మనకి హితం కాదు, అదంతా ప్రపంచం, పరమాత్మ కాదు. అంటే ఏంటది? అంత ఆభాస, పరమాత్మ యొక్క ఆభాస. అది మనకు అవసరం లేదు, అది మనకు అది హితం కాదు. ఎందుకంటే పరమాత్మ ఆభాసే అయినా, అది కూడా స్వరూపమే అయినా కూడాను అది పరమాత్మకు విజాతీయంగా కనబడుతుంది, మనకి సజాతీయంగా కనబడటం లేదు, విజాతీయం కనబడుతుంది. విజాతీయంగా కనబడుతుంది కాబట్టి మనకు అది ప్రేయస్సు అంటున్నాం, శ్రేయస్సు కాదు అంటున్నామే కానీ ఇక మరో భావంతో కాదు. దాని మీద మనకేం ద్వేషం లేదు. ఏం చేదా? అదేదో కాదు, అదే ఎవరది? మనదే కదా, మనమే కదా, అది మన ఆభాసే కదా అనేది మనకు అర్థమై ఉన్నది. మనమే అనే భావన ఉంది కాబట్టి అది మనకి హితమే కానీ అహితమేం కాదు. అలాంటి భావన లేకుండా చూస్తే అప్పుడు అది అహితం. అంచేత ఈ ప్రపంచం ఎప్పుడూ కూడాను, ఈ ప్రపంచాన్ని మనం నెట్టిపారేయాల్సిన అవసరం లేదు. లేకపోతే ప్రపంచాన్ని వద్దని మనం అనడానికి లేదు. అంతా పరమాత్మ స్వరూపమే, ప్రపంచంగా కనిపిస్తున్నది కూడా పరమాత్మ స్వరూపమే అన్నప్పుడు మనం అప్పుడు దేన్ని హేయము, ఏది ఉపాధేయం, మనకు దేనిని తొలగించాలి, దేన్ని మనం ఆహ్వానించాలి. ఏది హేయం కాదు, ఏది ఉపాధేయం కాదు. భగవత్ స్వరూపం అనేది హేయోపాదేయ వర్జితం. కాబట్టి హేయము కాదు, ఉపాధేయము కాదు ప్రపంచం కూడా. అయితే మనం ఇది ప్రపంచం హేయము, పరమాత్మ ఉపాధేయం అనేటువంటి భావము, ఆ భావాన్ని మనం పోగొట్టుకోవాలంటున్నాడు ఇక్కడ పోగొట్టుకోవాల్సింది వస్తువుని కాదు, భావాన్ని పోగొట్టుకోవాలా. అర్థమైందా? ప్రపంచాన్ని కాదు, ప్రపంచం అన్న భావాన్ని పోగొట్టుకుని పరమాత్మే అన్న భావాన్ని మనం మనసులోకి తెచ్చుకోవాలి. భావాన్ని మార్చుకుంటే చాలు కేవలం, అంతేగాని వస్తువుని పోగొట్టుకోవాల్సిన పని లేదు. అప్పుడు అంతా కూడాను హితమే. భావాన్ని ఎప్పుడైతే మార్చుకుంటామో అంతా మనకి హితమే. అసలు ఇక్కడ ఏంట లేనిది ఏంటిది? ఆభాస. ఉన్నదేంటి? వస్తువు. ఉన్నదేది? నా స్వరూపమే అయినప్పుడు అది ఎప్పుడూ ఉన్నది, నా స్వరూపం ఎప్పుడూ ఉన్నది, ప్రతి క్షణం నాకు అనుభవానికి వస్తూనే ఉన్నది, అన్నిటి రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ ఉందంటే సర్వత్రా ఉన్నది, అన్ని రూపాలలోనూ ఉన్నది. దేశ కాల వస్తువులు 3 కూడాను అదే, దేశము అదే, కాలము అదే, వస్తువు అదే, అన్నింటా సర్వకాలాలలో, సర్వదేశాలలో, సర్వత్రా ఉన్నది అదే. అది దేశ కాల వస్తువులన్నింటినీ వ్యాపించి ఉన్నది అని మనం
అనుకోవాలట, చెప్పుకోవాలట. దేశకాల వస్తువులంతా కూడాను ఆ పరమాత్మ స్వరూపమే. అలాంటిది ఆ తత్వం. ఆ పరమాత్మ తత్వమే అధిష్టానం, అదే ఆధారం, అదే ఆధేయం. సర్వము బ్రహ్మమే అనేటువంటి గట్టి నిశ్చయాన్ని చేసుకోవాలి. ఎవరైనా సరే, సాధకుడైన వాడు ఇదంతా బ్రహ్మమే అన్న బ్రహ్మభావన, బ్రహ్మాకార వృత్తిని ఆరూఢం చేసుకోవాలి. సరే, అంతా బ్రహ్మమే అనుకుంటాం, బాగానే ఉంది. ఇక ఈ ప్రపంచాన్ని మాట ఏంటి, ఇంకేం అనుభవించొద్దా? అనుభవించవద్దా అంటే దానికి చెప్తున్నాడు, అయ్యా బాబు, నువ్వు జీవన్ముక్తుడిగా ఉండాలి. జీవన్ముక్తుడిగా ఉండాలంటే నీ కర్తవ్యం ఏమిటో తెలుసా అంటున్నాడు ఇక్కడ ఈశ్వరుడు. ఇప్పుడు ఒకటి ఏదన్నా మనకి అందలేదనుకో, మనకి చేరలేదనుకో, మనకు ప్రాప్తించలేదనుకో, అది వస్తే బాగుండు, అది కూడితే బాగుండు, దాన్ని పొందితే బాగుండు అని అనుకోవద్దు. లేదు దానమ్మటి అది వచ్చింది అనుకో, ఇది వద్దు, నాకు అవసరం లేదు అనుకోవద్దు. అది నాకు రావాలి అనుకోవడము కర్తవ్యమే, ఇది నాకు వద్దు అనుకోవడము కర్తవ్యమే. అర్థమైందా? రెండు కర్తవ్యాలే. రానిదాన్ని కోరొద్దు, కోరడం ఒక కర్తృత్వం. వచ్చిన దాన్ని తోసిపారేయడం చేయొద్దు, అది ఒక కర్తృత్వమే. రాని దాన్ని కోరడమే, లేని దాన్ని రావాలనుకోవడము కర్తృత్వమే, ఏమన్నా దాన్ని తోసిపారేయడము కర్తృత్వమే. కాబట్టి ఉదాసీన అంటారు. ఉదాసీనంగా ఉండు. నువ్వు జ్ఞాని అయితే నువ్వు ఎలా ఉండాలంటే, ఏవేవి ప్రాప్తిస్తుంటాయో భోగైశ్వర్యాలు, అనుకూల ప్రతికూలాలు, వీటన్నిటినీ అనుకూలమేది, ప్రతికూలమేది, భోగమేది, అభోగమేది ఏమీ చూడకు. ఉదాసీనంగా ఉండు, సాక్షిగా ఉదాసీనంగా ఉండు. వస్తే వస్తాయి, పోతే పోతాయి. ఒక సముద్రం లాగా అలాగే కదలకుండా, సముద్రం ఎలాగ నిశ్చలంగా ఉంటుందో అలాగా ఉండు. తరంగాలు వస్తుంటాయి, పోతుంటాయి, సుడులు వస్తుంటాయి, పోతుంటాయి, నొర వస్తుంటుంది, పోతుంటుంది. కానీ సముద్రం ఏమీ లోటు లేదు. తరంగాల రాకపోకలన్నది సాక్షిగా గమనిస్తూ ఉంటుంది. మనకు వచ్చే బాధలన్నీ కూడాను వేటి వల్ల వస్తాయి అంటే దేశకాల వస్తువుల వలన వచ్చేటి. ఈ దేశకాల క్రియలు ఏవేవి మనకి ప్రాప్తిస్తున్నాయో వాటిని రాని, అవి శుభం కానీ అశుభం కానీ డజంట్ మ్యాటర్. ఏ విధమైనటువంటి దానికి ప్రతిస్పందన చూపకు. ఏ వికారం లేకుండా, అలాగే మనసుతో సంక్షోభం లేకుండా, అలాగే వచ్చిన దాన్ని రాని, పోయేదాన్ని పోని, ఆ భావంతో నీ స్వరూపాన్ని గుర్తించి నీ స్వరూపాన్ని హేయోపాదేయాలు లేకుండా అలాగా పూజ చేయయ్యా. అదే అసలైనటువంటి పూజ. అర్థమైందా? దీనికి మించినటువంటి పూజ వేరొకటి లేనే లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఒకే మాట, సమదృష్టి, బ్యాలెన్స్డ్ మైండ్ అమృతమయ్యా అంటున్నాడు. సమదృష్టే అమృతం. ఎప్పుడు ఆ సమత్వాన్ని, సమభావాన్ని, సమదృష్టినే నీవు అనుభవిస్తూ ఉండు, అనుభవాన్ని తెచ్చుకుంటూ ఉండు. మనసును ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంచుకో అంటూ ముగిస్తున్నారు ఇక్కడ మహదేవుడు వశిష్ఠునితో. రేపేం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణార